అని యెహెజ్కేలు ప్రవక్త చేత దేవుడి పరిశుద్ధాత్మ చేత రాయించిన పరిశుద్ధమైన మాటలు. ఈ భూమి మీద మనకి జ్ఞానము కలగడానికి, కొన్ని జాగ్రత్తలు పాటించడానికి దేవుడు విషయాల్ని రాయించారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎవరుంటారంటే పేదవారు అన్నవారు ఉంటారు, నిరుపేదలు అన్నవారు ఎందరో ఉంటారు. అలాంటి వారిని ఒక ధనవంతులుగా ఉన్నవారు లేకుంటే కొంచెం ఉన్నత స్థాయిలో ఉంటున్న వారు ఏం చేయాలంటే, ఏదైనా పేదవారికి ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు, కొన్ని అవసరాలు ఉన్నప్పుడు, లేకుంటే వారి ఇంటిలో ఏదైనా రైస్ కానీ కాయగూరలు కానీ కనీసం తినడానికి కూడా ఆహారం లేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి కనీసం ఒక 2,000 3,000 లేక 10,000 ఒక 5,000 రూపాయలు ఇలాగో అప్పు అడుగుచున్నప్పుడు ఖచ్చితంగా కనికరమ పడి వారికి నమ్మకంతో సొమ్మును ఇవ్వాలి. ఇచ్చినప్పుడు కూడా మనం ఏం ఆలోచించాలంటే, నేను నీ మీద ప్రేమను బట్టి నమ్మకంగా నేను నీకు సొమ్మును ఇస్తున్నాను, అదే నమ్మకంతో కూడా మరలా నేను ఇచ్చిన సొమ్మును మాత్రమే నాకు చెల్లించు, అసలు మాత్రమే ఇవ్వి, నాకు వడ్డీ అన్నది అక్కర్లేదు అని కృతజ్ఞతతో ఇవ్వాలి. లేదు లాభాన్ని సంపాదించాలి, నాకు ఎగస్ట కావాలి, ఊరికి నేను సొమ్ముని ఇవ్వను అని ఒకవేళ అన్యాయముగా ఆ పేదవారి ఎదుట సొమ్ముని దోచుకోవాలి అని ఒక ఆలోచనతో ఒకవేళ ఉంటే, యెహెజ్కేలు ప్రవక్త చేత మాట్లాడుతున్న మాట ఏంటంటే, అప్పిచ్చి చూడండి, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నటయు అంటే వడ్డీ, ఆ సొమ్మును బట్టి వడ్డీ పట్ల ఏం కలుగుతుంది? లాభం కదా. నువ్వు లాభాన్ని సంపాదించుకోవాలి నువ్వు అనుకుంటున్నావు కదా, అలా అనుకున్నట్లయితే ఈ మొదలగు క్రియలు చేసిన ఎడలా వాడేమవుతాడంట? బ్రతుకునా. అది బ్రతుకునా అంటే దానికి అర్థం ఏంటి? బ్రతకనే బ్రతక. ఎంతో మంది పేదవారు సొమ్మును ఎవంటి ఇదిగో అసలిచ్చి అంటే సొమ్మిచ్చి వారి దగ్గర ఏం సంపాదించుకోవాలనుకుంటారంటే లాభాన్ని సంపాదించాలని వడ్డీకి ఇస్తారు. నేను చెబుతున్న విషయాలు చాలా జాగ్రత్తగా వినండి ప్రియమైన వారలారా. అప్పు ఇవ్వండి. అప్పు ఇవ్వడం అంటే ఎవరికి మట్టికి వారికి అప్పును ఇవ్వకూడదు. ఈ విషయాలు కూడా నేను పోయిన వారంలో చెప్పాను. ఎవరికి ఇవ్వకూడదు? త్రాగుబోతులుగా అప్పు ఇవ్వకూడదు. ఎందుకంటే త్రాగడానికి, ఎంజాయ్ చేయడానికి, జలసాలకి అలవాటు పడి విచ్చలవిడిగా తిరిగి ఇష్టం వచ్చినట్లు కూర్చిపెట్టే వారికి సొమ్మును ఇవ్వకూడదంట. తర్వాత పేకాటగాళ్ళకి అప్పు ఇవ్వకూడదు. క్రికెట్ బెట్లు కాసేవారికి అప్పు ఇవ్వకూడదు. చూసారా? అంటే ఎవరికి అప్పు ఇవ్వాలి? కాబట్టి పేదవారికి, కనీసం ఇంట్లో ఏమీ లేని వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి. ఎందుకంటే మన స్థాయి ఎవరికి ఇచ్చే స్థితిలో ఒకవేళ మనం ఏమీ లేము. ఒకవేళ ఇవ్వాలంటే మనం ఎంత ఇవ్వగలుగుతాం? మా అంటే 5,000 నుండి 10,000 మాత్రమే ఇవ్వచ్చు కదా. ఒక 1,000 రూపాయలు లేదా 2,000 రూపాయలు మాత్రమే మన స్థాయి ఉంటుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నా స్థాయిని బట్టి కనీసం ఏమీ లేవన్నా కాబట్టి నాకున్న స్థాయిని బట్టి ఒక 1,000 2,000 తప్ప దానికి మించి నేను ఇవ్వలేను. అంటే మన స్థాయి అదనుకోండి. కానీ కొంచెం ఉన్నత స్థాయిలో వారు ఉంటారా? అలాంటి వారు దానికంటే ఎక్కువ ఇచ్చే స్థితి ఉంటుంది. అలాంటి వారు కూడా ఏం చేయాలంటే నిరుపేదలు ఉన్న వారు అవసరాల బట్టి ఇవ్వాలి. అప్పు అంటే అప్పు ఇవ్వడం అని తప్ప ఆ అసలు మాత్రమే నాకు చెల్లించు అనే బైబిల్ ప్రకారంగా మనము నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్న విషయాలు, ప్రతి విషయాలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించిన తర్వాత, అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత, వృద్ధిలోనికి వచ్చిన తర్వాత దేవుడు అతన్ని అప్పిచ్చే స్థితిలో ఉంచాడంటే దేవుడు అనేక మందికి మేమేమి ఇవ్వాలి? ఉపయోగపడాలి. అనేక మంది ప్రజలు నిన్ను బట్టి ఉపయోగపడాలి. అందుకే ద్వితీయోపదేశ కాండములో పోయిన వారములో ఈ సందర్భాన్ని నేను చెప్పాను. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం, దయచేసి వాక్యాన్ని
జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని. చూడండి, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. అంటే అలాంటి స్థితిలో అతను ఉన్నాడంటే ఒకసారి ఆలోచించండి. అనేక మందికి అప్పిచ్చే స్థితిలో నువ్వు ఉన్నావు, కానీ అప్పు చేసే స్థితిలో నువ్వు లేవు. అంటే అప్పు చేసి అంటే అప్పు అడిగేవారు అనేక మంది ఉన్నారు. నీవెలా ఉన్నావు? అప్పిచ్చేవాడిగా ఉన్నావా? అప్పు చేసేవాడిగా ఉన్నావా? అప్పిచ్చే స్థితి ఉన్నదంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆయన ఉన్నతముగా ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి అనేక మందికి నువ్వేమివ్వాలి? అప్పు ఇవ్వాలి. అప్పు ఇవ్వి, కానీ అప్పిచ్చి ఏం సంపాదించుకోకూడదు? అది లాభం అంటే ఎలా వస్తుంది? వడ్డీ పట్ల లాభం వస్తుంది, కానీ ఆ వడ్డీ రేటు కట్టకూడదు. ఎందుకంటే ఒక పేదవాడు బ్రతకాలంటే నిరుపేద స్థితిలో ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని ఆదుకోవాలి. అది ఎవరు ఆదుకుంటారంటే నిజమైన క్రైస్తవులు. మరి యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్న మనము కూడా ఎవరిని కొందరు చూడగానే జాలి కలిగి ప్రేమ కలిగి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే కనికరమ కలిగి కరిగిపోయాడో ఆయనలో ఉన్న ప్రేమ మనము కలిగి ఉన్నాం. మనం క్రైస్తవులము, ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి మనము కూడా పేదవారిని చూడగానే కనికరమ పడి మనము కూడా కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది డబ్బును సంపాదించే విషయంలో ఎంతో మంది వడ్డీ వ్యాపారస్తులుగా ఉండి, పైగా ఎవరంట? అన్యులు కాదు, క్రైస్తవుల కుటుంబము కలిగిన వారే, మందిరానికి వెళ్తున్న వారే ఎందరో ఏమంటే వడ్డీ వ్యాపారం చేసి ₹1,00,000 ₹2,00,000 వడ్డీకిచ్చి వడ్డీ వల్ల సొమ్మును దోచుకునేంతవరకు కూడా బ్రతుకుతున్నారంటే ఆ సంపాదన దేవుని దృష్టికి మంచిది కాదు. ఒకవేళ నువ్వు అలా వడ్డీ తీసుకుంటే, హెస్కేలు గ్రంథములు చదువుకున్నాం కదా, ఏమంటున్నాడు ఆయన? అప్పిచ్చి వడ్డీ పుచ్చుకున్నటయు లాభము చేపట్టటయు. అది అంటే నువ్వు ఈ మొదలైన క్రియలు నువ్వు ఒకవేళ నువ్వు చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? వాడు బ్రతకడు. ఎవరు చెప్పిన మాట చెప్పండి? యెహెజ్కేలు ప్రవక్త. ఆయన ఎవరండి? జరగబోయేది ప్రకటించేవారు ఎవరు కొట్టారు? ప్రవక్తలు. ఒక నిమిషంలో ఏం జరుగుతుందో కూడా వారికి తెలుసు. రేపు ఏమి జరగబోతుందో తెలుసు. ఒక సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో కూడా వారికి తెలుసు. జరగబోయేది ప్రకటించేవారే ప్రవక్తలు. అలాంటి ప్రవక్తల చేత దేవుడు రాయించిన మాటలు. అందుకే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమండి, మనము ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతకాలనుకున్న వారు ఎవరైనా సరే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇదే హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం కానీ చూడండి. 7వ వచనం. ఎవననైనను బాధ పెట్టుక ఏం చేయకూడదంట? ఎవననైనను బాధ పెట్టక రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగజేయకుండు వాడే ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషి అగును. అది చాలండి. ఆ మాట చూడండి, ఎంత చక్కని మాట కదండి. 8వ వచనంలో కనబడుతుంది ఏంటంటే వడ్డీకి అప్పు ఇయ్యకయు లాభము చేపట్ట. అది ఏంటంటే వడ్డీ కంటండి అప్పు ఇవ్వకూడదంట. చూసారా? అప్పిచ్చేవారు చాలా మంది కూడా ఏమంటే రూపాయి కలిసి రాకపోతే ఎవరో వడ్డీ ఇస్తారా? ఎవరు? కానీ ఏమంటే చాలా మంది కూడా వడ్డీ తీసుకోకుండా కూడా ఎందరో అప్పిచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది, వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ దేవుని పని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో కూడా కనీసం వడ్డీ తీసుకోకుండా దేవుని పనికి ఖర్చు పెట్టండి అని కూడా ₹1 కూడా ఆశించుకోకుండా ఇచ్చిన వారు ఎందరో ఉన్నారు.
జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే అలాగ మనం ఖచ్చితంగా చెయ్యాలంటే చెయ్యాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, అక్కడ ఎవడైనను బాధ పెట్టకయు, పై వచ్చినమండి 7వ వచనం కిందకి రండి. వడ్డీకి అప్పియకయు, ఆ లాభము చేపట్టకయు, ఆ అన్యాయము చేయకయు, ఆ నిష్పక్షతముగా న్యాయము తీర్చి, ఆ యథార్థపరుడై నా కట్టుదలను గైకొనొచ్చు. అది ఎలా ఉండాలంటండి? యథార్థపరుడై, అది యథార్థపరుడై ఉండి నా నా కట్టుదలను గైకొనొచ్చు. కట్టడాలను ఏం చెయ్యాలి? గైకొనొచ్చు. గైకొనాలంట. ఆయన కట్టడాలు గైకొనాలి. అంటే ఆయన కట్టడాలు ఎవరైతే గైకున్నారో, వాక్య ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో, దేవుని భయం ఎవరికైతే ఉంటుందో వారు ఏం చేయరు చెప్పండి? దేవుని భయము కలిగిన వారు వడ్డీకి ఎవరికి అప్పియ్యరో, ఏమండి అప్పిచ్చి వారి దగ్గర వడ్డీలు వసూలు చేయరు. ఎందుకు అనుకుంటున్నారో? వారు ఎవరికి భయపడతారో? దేవునికి భయపడతారో. దేవుని లేఖనాల ప్రకారంగా వారు నడుచుకుంటున్నారు కనుక ఏమంటే వారు సొమ్మును వడ్డీకి ఎవరు ప్రియమైన వారు. ఎందుకంటే వారు ఎలాంటి వారు అని ఆలోచించుకుంటారంటే, ఎల్లో సొమ్మిచ్చే వాళ్ళు వారు భేదవారు. ఒకవేళ వడ్డీయే ఒకవేళ కట్టలేని స్థితిలో ఉంటే అసలు ఎప్పుడు చెల్లిస్తారో అని ఒక ఆలోచనతో కూడా వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా ఆశించరు. అందుకే దేవుడు అనంత జ్ఞాని గనక అతనికి ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు కనుక మీరు ఎవరి దగ్గర వడ్డీ అన్నది వసూలు చెయ్యకండి. జాగ్రత్తగా. ఇది మరొక సందర్భం కూడా ఇక్కడ కనబడుతుంది. ఇదే 18, 17. భేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక. అమాట చూడండి, భేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియ్యకయు, వడ్డీ పుచ్చుకొనుటకయు ఉండిన వాడై నా విధులను అనుసరించి నా కట్టడాలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. అది ఏమవుడంటే చూసారా, అలా అనుసరించుకోకుండా బ్రతికినట్లయితే గనక వారి జీవితాలు ఎలాగుంటుంది అంటుంది వాక్యం. వాళ్ళు బ్రతికితారంట. అంటే అలాంటి వారి దగ్గర నువ్వేం దోచుకోకూడదు? సొమ్మును దోచుకోకూడదు. భేదవాణి మీద అంటే అన్యాయముగా ఏమేయకూడదంట, చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియ్యకయు అని చెప్తారు చూడండి. అంటే చాలా మంది అప్పు దేనికి ఇస్తున్నారు అనుకోవాలి? లాభము సంపాదించాలని, లాభాన్ని ఆశించాలనే అప్పిచ్చేవారు ఎందరో ఉన్నారు. కానీ ఒక క్రైస్తవుడు, క్రీస్తుని కలిగిన వ్యక్తి లాభము కొరకు అప్పును ఇవ్వకూడదు. అప్పు లాభము కొరకు మనం ఇవ్వకూడదు. కానీ మనము కనికరమ కలిగి అప్పు ఇవ్వాలి. వారి అవసరతలు ఎరిగి అప్పు ఇవ్వాలి. అప్పు ఇచ్చినప్పుడు కూడా నాకు చెప్పాను కదా, దేనికి వాడుతున్నారో ఆలోచించి కూడా అప్పును ఇవ్వాలి. చాలా మంది జలసాలకే కదా, లేకపోతే ఏది మటుకు అది కొనుక్కోవడానికి, దేని మటు దానికి అవసరాలకి ఏమంటే అడుగుతూ ఉంటారు. అలాంటిట్లు కూడా అప్పు ఇవ్వకూడదు. మరి దేనికి ఇవ్వాలి? ఇంటిలో ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, అవసరాలుగా ఉన్నప్పుడు, లేకుంటే హాస్పిటల్లో ఎవరైనా ఒక పేషెంట్గా ఉన్నారనుకోండి, అనారోగ్య పరిస్థితుల్లో ఉందనుకోండి, లేదా జరగలాంది ఏదైనా జరిగిందనుకోండి, అలాంటి టైంలో కూడా ఏమంటే అలాంటి వారిని మనం ఏం చేయాలి తెలుసా? ఆదుకోవాలి. చాలా మంది సీరియస్గా ఉంటారు. ఆ కేసు సీరియస్గా ఉంటున్నప్పుడు, ఇదిగో ఒకవేళ నేను ఆదరించకపోతే ఆ మనిషి ఒకవేళ ప్రాణం విడిచి మరణిస్తే పరిస్థితి ఏంటి అని కనికరమ పడి కూడా మనం ఏమవ్వాలి? సొమ్మును అలాంటి వారు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మనం సొమ్ము ఇవ్వడం బట్టి ఏమంటే అలాంటి ఆపదలో ఉన్నవారు మనం ఏం చేసినట్టు అవుతుంది? ఆదుకుంటున్నాం. కానీ చాలా మంది ఇదే అవకాశం కదా అని ఇదిగో వడ్డీకి అయితేనే ఇస్తారని ఎంతోమంది అన్యులు ఉన్నారండి. వడ్డీకి ఇస్తారు. అంతే కదా, మన క్రైస్తవులు చాలా మంది మందిరానికి వెళుతున్న వారు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? ఇచ్చేవారు లేరా? ఉన్నారు. కానీ అలా వడ్డీ రేటు కట్టుకోకుండా ఏం చేయాలంట? కనికరమతో సొమ్మును ఇవ్వాలి. ఇచ్చి వారు ఎలాగైతే నమ్మకంగా ఇచ్చారో అలాగే నమ్మకముతో నాకు అప్పగించు. తర్వాత వీడికిస్తే అది ఈమెకిస్తే మరలా నాకు ఇస్తాదా ఇవ్వదా అనే ఆలోచనతో అప్పకూడదంట. కనికరముతో, ప్రేమతో, త్యాగముతో వారికి ఇవ్వాలి. అందుకే దేవుడి వాక్యం అక్కడ చెప్తుంది. ప్రియమైన వారలారా, ఒక క్రైస్తవుడు నేర్చుకోవలసిన విషయాలు
ఎందుకంటే ఎవరైతే ఇదిగో ఎవండి ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన విధుల ప్రకారంగా, ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుంటారో వారు దేవుని పట్ల ఎలా ఉంటారో తెలుసా? అందుకే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నవారంట. ఒకసారి ఆ మాట చూడండి. పోయిన వారంలో ఆ విషయాన్ని నేను చెప్పాను కాబట్టి చెప్పినట్టున్నాను. ఒకసారి ఆ మాట చూద్దాం. ఇదే ఆ లేవియా కాండం అండి. లేవియా కాండం 25వ అధ్యాయము. లేవియా కాండము 25వ అధ్యాయం 36వ వచనం. నీ దేవునికి భయపడి ఏం చేయకూడదట అండి? అతని యొద్ద వడ్డీ అయినను తీసుకొనకూడదు. నీ సహోదరుడు అది ఏమవ్వాలంట అండి? నీ వలన బ్రతకవలను. అంటే ఒక గొప్ప స్థితిలో ఉంటున్నప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉంటున్నప్పుడు అలాంటి వారిని నువ్వు ఏం చెయ్యాలి అని వాక్యం సెలవిస్తుందంటే, ఇదిగో పేదవారుగా ఉంటున్న వారిని నువ్వేం చెయ్యాలి? ఆదరించాలి. ఎవరు ఆదరిస్తారో, ఎవరు కనికరం పడతారో అక్కడ మాట చూడండి. నీ దేవునికి భయపడి, అంటే నన్ను దేవుడు చూస్తున్నారని ఎవరైతే ఆలోచిస్తున్నారో, దేవుని భయం ఏ క్రైస్తవుల్లో ఉందో అలాంటి వారు మాత్రమే కనికరింపబడతారంట. దేవుని భయం అనుకుంటుంది. అందుకే నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీ అయినను తీసుకొనకూడదు. చూసారంటే దేవునికి భయపడాలంట. అంటే ఒకవేళ నేను సొమ్మును ఆశిస్తాను, దోచుకుంటున్నానంటే అది అన్యాయం అంటున్నాడు దేవుడు. అన్యాయము కలిగే సొమ్ము నువ్వు దోచుకోకూడదు. అందుకే చూడండి, ఎంతో ఆశ సంపాదించినా కానీ ఎక్కడ ఉన్నవారు అక్కడే మిగిలిపోయేవారుగా కనబడతారు. ఎందుకంటే అన్యాయముగా అన్యాయముగా సంపాదించిన సంపాదన అది ఏదో విధంగా కూడా ఖర్చు అయిపోద్దంట. అందుకే కష్టపడి యథార్థమైన హృదయంతో కూడా దాన్ని ఏం చెయ్యాలి? సంపాదించాలి. అందుకే దేని మీద కూడా దాన్ని మనం అన్యాయముగా దోచుకోకూడదు, లంచముగా ఆశించకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఏంటంటే సమాజంలో ఎంతో మందికి ఈ విషయాలు తెలియాలనే దేవుడు పరిశుద్ధమైన గ్రంథములో రాయించాడు ప్రియమైన వారులారా. ఎందుకంటే ఈ మాటలు మనం వినడం బట్టి, నేర్చుకోవడం బట్టి మనకు కూడా రాబోయే రోజుల్లో కూడా జ్ఞానము కలుగుతుంది. ఏమో ఒకవేళ దేవుడు మనమల్నైనా ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు మనము ఈ విషయాలు మన హృదయంలో ఉంటే, మనము కూడా దేవునికి భయపడితే, పేదవారుగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఒకవేళ వాళ్ళ అవసరతలను బట్టి మన దగ్గరికి వచ్చి సొమ్ము అడుగుతున్నప్పుడు మనం ఏమవ్వాలంటే కనికరమపడి మనం వానికి కృతజ్ఞతతో చెల్లించాలి. ఎందుకంటే ఇదిగో ఒక ఆలోచన పుట్టాలి. దేవుడు నన్ను అప్పిచ్చే స్థితిలోనికి నన్ను తీసుకొచ్చాడంటే, అనేక మందికి నా అప్పిచ్చేవాడుగా నేను ఉన్నానంటే అది నా గొప్పతనం కాదు, కానీ దేవుడు ఒకరోజు నన్ను ఆశీర్వదించాడు. ఏం చేశాడంటే అది ఆశీర్వదించాడు. ఒక ఆలోచన కలగాలి. ఒక పేదవారిగా నేను లేను, దరిద్రుడిగా నేను లేను, ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నానంటే నన్ను దేవుడు ఈ స్థితిలో తీసుకొచ్చాడంటే నా గొప్పతనం కాదని వారి కృతజ్ఞతతో పేదవారు అన్నవారు ఎవరైనా, అంటే అందరూ అడగరు కానీ ఎవరైనా అడుగుతున్నప్పుడు అలాంటి వారిని మనం ఏమవ్వాలి? కనికరం పడాలి. అప్పు ఇవ్వండి కదా అని అడుగుతుంటే ఎవరి మాటకాడు వారికి ఇందాక చెప్పినట్లుగా అప్పును ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలో ఆలోచించి, జ్ఞానముతో ఆలోచించి ఇవ్వాలి ప్రియమైన వాళ్ళ. అప్పుడే అది ఎవరికి మహిమ అనుకుంటున్నారో దేవునికి మహిమ. రాయబడిన మాట చూడండి, నీ సహోదరుడు నీ వలన బ్రతుకును. తర్వాత నీ రోకలు వానికి వడ్డీకి ఇవ్వకూడదు. నీ ఆహారమును అదే వానికి లాభమున ఇవ్వకూడదు అంటండి. చూసారా చక్ర మాట. అంటే ఒక సహోదరుడు అంటే మన సహోదరులోకి దేనికి ఇవ్వకూడదని చెప్తుంది వాక్యం. అంటే నీ సహోదరులు నీ వలన బ్రతకాలి. నీ వలంటే నీవే అలాంటి వారిని ఆపదల్లో ఉన్నప్పుడు నువ్వేమవ్వాలి? ఆదుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఒక చక్కని మాట మనం వింటే నిజంగా అవునా అనిపిస్తుంది. చూడండి ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం.
సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం చూడండి మాట. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడంట. ఎంత చక్కని మాట చూడండి. ఎవరిని కనికరించేవారంట? బీదవారిని కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. అంటే మనం దేవుడికి అప్పించినట్లు. ఎవరిని కనికరిస్తే? బీదలను కనికరిస్తే, బీదవారిని కనికరిస్తే అలాంటి వారికంటే మనం అప్పించినట్లు ప్రియమైన వారిని. ఏమండి, ఒకవేళ మన స్థాయి, ఒకవేళ నన్ను సొమ్మిచ్చే స్థితిలో మనం ఉన్నాం, కానీ ఎప్పుడైనా మన పిల్లలకి బర్త్డే కార్యక్రమాలు కానీ, లేకుంటే మ్యారేజ్ డే కానీ, లేకుంటే ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తున్నప్పుడు దేవుడు ఒక సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మమ్మల్ని కాపాడినప్పుడు ఏమండి, ఎంతోమంది పేదవారు ఉన్నారు ప్రియమైన వారు. ఎక్కడ? బస్ స్టాండ్లలో, లేకపోతే రోడ్ల మీద, ప్లాట్ఫామ్ల మీద ఎంతోమందికి వస్త్రాలు లేక దిగంబరతో ఉంటూ కనీసం కొడుకునకు కూడా ఆహారం లేని పరిస్థితి ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. అలాంటి వారికి కనీసం అది వివాహ దినం విషయంలో కానీ, అదే మ్యారేజ్ డే విషయంలో కానీ, లేకుంటే బర్త్డే కార్యక్రమం విషయంలో కానీ, ఇలాంటి టైంలో ఒక రోజు ప్లాన్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఇదిగో ఒక రోజు బర్త్డే కార్యక్రమం దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత ఎవరైతే ఉన్నారో నిరుపేదలు, మన స్థాయిని తగ్గట్టు కనీసం ఒక 20 మందికో, ఒక 30 మందికో, ఒక 10 మందికో, కనీసం ఎంతో మంది బయట ఆహారం లేని వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని ఆదరించే స్థితిలో కనీసం చిన్న అడ్డుపళ్ళు కనీసం 2 చొప్పున కనీసం ఇస్తే ఆ దినమైన దేవుడు మనకి ఇచ్చారు. ఎవరిని? బీదలను ఆదరించే స్థితి. ఒకవేళ మనం 100 మందికి ఇవ్వకపోవచ్చు, 1000 మందికి మనం పంచిపెట్టకపోవచ్చు, కానీ మన స్థాయికి తగ్గట్టు కనీసం ఒక 10 మందికో, ఒక 15 మందికో, కనీసం ఒక 20 మందికైనా సరే మనం ఖర్చు పెట్టడం బట్టి అది ఎవరికి మహిమ తెలుసా? అందుకే ఇదిగో నేను వస్త్రహీనునై ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారా? నేను ఆహారం లేక నేను మీ దగ్గరికి వచ్చి ఉన్నాను, మీరు నాకేమైనా ఆహారాన్ని మీరు ఇచ్చారా? నేను దిగంబరిగా నేను ఉన్నానే, ఎప్పుడైనా మీరు నన్ను ఏమైనా ఆదరించారా అని చెప్పి, ఇదే కాదా నాకు నిజమైన ఉపవాసం అంటాడు దేవుడు. తెలుసా? ఎంతోమంది పేదవారు ఉన్నారు, ఎంతోమంది దరిద్రులు ఉన్నారు. అలాంటి వారిని ఎప్పుడైనా మీరు ఆదరించారా? వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే అని కూడా వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇక్కడ వాక్యం కనపడుతున్న సామెతల గ్రంథంలో ఎవరంట? బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. సరే, అంటే అలాంటి వారిని మనము కనికరిస్తేనంట ఎవరికి అప్పించినట్లు? అది దేవునికి అంటే వారికి ఇస్తే దేవుడే ఇప్పుడు మనకి ఏమవుతున్నాడు? బాకీ. అంటే మనకి వాళ్ళని అలాగా ఆదరించగానే దేవుని ఎదుట నుండి మనకి ఏం కలుగుతుంది అనుకుంటున్నారో? దేవుని యొక్క ఆశీర్వాదం, ఐశ్వర్యం కూడా దేవుడు మనకి ఇస్తాడు. ప్రియమైన వాళ్ళ చూసారా? అంటే పేదలను కనికరించమంటే దేవుడికి తెలుసు ఎంతో మందికి నిరుపేదలుగా ఉన్న వారి పరిస్థితి ఎలా. నా పిల్లలే ఇలాంటి వారిని ఆదరించాలి, ఆదుకోవాలి. అందుకే ఇక్కడ మాట రాయబడుతుంది, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. యెహోవాకి అంటే వాళ్ళని కనికరిస్తే ఎవరికి మనం అప్పించినట్లు? దేవునికే. సరే, అందుకే కనికరమ్మ కలిగిన దేవుడు ఎవరంటే క్రీస్తు. గనక క్రీస్తులో ఉన్న ప్రేమ అనేక మందికి బీదవారినేంటి, లేదా లేని స్థితిలో ఉన్నవారేంటి, ఫస్ట్ మొదటి స్థానంలో ఎవరున్నారు తెలిసి? ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు వారికి వస్త్రాలు కానీ, బియ్యం కానీ, నూనె కానీ, సబ్బులు కానీ ప్రతిదీ కూడా ఎంతో మంది ప్రజలు వరద వల్ల మునిగిపోయే ప్రాంతంలో ఉన్నవారు, కొరువుతో ఉన్నవారు ఎంతో మంది ఉన్నప్పుడు టైంలో కూడా ఎంతో మంది సేవకులు, సేవా పరిచర్లు ముందుకు వెళుతున్న ఎంతో మంది దైవజనులు కూడా అలాంటి వారిని ఆదుకున్నారు. ఎన్నో సందర్భాల్లో కూడా మీరు చూశారు కదా, ఎంతో మందికి ఆహారాన్ని వాళ్ళు పంచిపెట్టారంటే ఇలాంటి కనికరమ కలిగిన వారు ఎవరంటే క్రైస్తవులు. చూసారా? మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఎవరనుకుంటున్నారు? బీదవారిని ఆదరించే విషయంలో క్రైస్తవులే.
అందుకే మనము కూడా అలాంటి ప్రేమ తత్వం కలిగిన వాడే ఉండాలి. ఏమండి, అలా ఆదరించే స్థితిలో క్రైస్తవులు ఉంటుంటే అలాంటి క్రైస్తవుల్లో కొందరు ఏం చేస్తున్నారు అనుకోవాలి. ఇప్పుడు అందరు కాదండి, కొందరు ఏం చేస్తున్నారో అది లాభాన్ని సంపాదించి ఆ లాభము మంచిది కాదు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచిది కాదంటే అందుకే చాలా జాగ్రత్త కలిగి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వినాలి. అందుకే హబక్కూకు గ్రంథంలోనికి ఓ సందర్భాన్ని ఓసారి చూడండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. వడ్డీకిచ్చువారు హఠాత్ముగా నీ మీద పడుదురు, అది నీ మీద పడుదురు. నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు. అది ఓసారి చూడండి. వడ్డీకి ఇస్తారు వాళ్ళు. వడ్డీకి ఇచ్చి ఏం చేస్తారో అది ఒక్కసారి వచ్చేసి పీకి మీద కూర్చుంటారు. అంటే పీకి మీద కత్తేడతారు అన్నమాట. అలాగా ఇస్తావా సత్తావా. అందుకే అవసరాల బట్టి తప్ప కావాలని ఊరుకనే అప్పులు చేయకూడదు. అందుకే ఈరోజు దేనికి మట్టికి దానికి జలసాగా సొమ్మును కూర్చిపెట్టకూడదు. ప్రియమైన వాళ్ళు, ఏదైనా అత్యవసరమైనప్పుడు మాత్రమే అప్పు చేయాలి తప్ప ఊరికనే అప్పులు చేయకూడదు. ఊరికి అప్పు చేయకూడదు. మన సొంతం మాట చూడండి. వడ్డీకిచ్చేవారు అంటే హఠాత్ముగా నీ మీద పడుదురు, అది నీ మీద పడతారు. చూస్తారా, అంటే వడ్డీకి ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వడ్డీ తీసుకుంటున్నారో వాళ్ళ మీద కంటే వడ్డీకి ఇచ్చేవారు ఏం చేస్తారో అది హఠాత్తుగా వచ్చి ఇదిగో వచ్చి కూర్చుంటారు. ఇస్తావా ఇవ్వా తెలుసా. ఏమండి, అందుకే ఏమండి ఎప్పుడు కూడా ఏదో ఇబ్బందిగా ఉంటున్నప్పుడు మాత్రమే సొమ్ముడు కావలసినప్పుడు మాత్రమే తప్ప ఊరకనే జలసాల కొరకు లేకుంటే ఊరికనే కూడా సొమ్మును తీసుకోకూడదు. ఒక అబ్బాయి మన సంక్రాంతికి 50,000 రూపాయలు అంటండి కోడి పందులు వేయడానికి అప్పు తీసుకున్నాడంట. దేనికి? వడ్డీకి. ఒకసారి తుస్మంది అది ఏమంది అది ఇప్పుడు ఏంటి ఇంకా నెత్తినోరు కొట్టుకుంటున్నాడు. ఇంకా అంటే ఆ పేరు చెప్పట్లేదు కానీ నేను, ఎందుకంటే రికార్డింగ్ అవుతుంది కదా, చెప్పట్లేదు. చూడండి, అంటే ఎందుకు విషయాలు చెప్తారంటే ఊరకనే దేనికోసం ఏదో లాభాన్ని సంపాదించాలనుకున్నాడో ఏమైంది చూసారా. నిన్న రాత్రి ఫోన్లో మాట్లాడిన కుర్రాడితోటి చెప్పడం జరిగింది. అంటే నిజంగా ఒక 50,000 రూపాయలు ఉంటే ఇంట్లో పిల్లలు భార్య వాళ్ళకి కావలసిన బట్టలు ఎందుకండి ఎప్పుడు మీరు ఇలాగా చేయొద్దు, ఇలా చేయకండి. నిజమేనండి, తర్వాత తెలిసింది నాకు అన్నాడు. చూసారా. సరే, ఎంతో మంది ఒకరు కాదండి చాలా మంది కూడా ఏస్టిగా కొరిచి పెట్టేవారు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు జరుగుతున్నాయా. ఎంతో మంది యవన పిల్లలు యవన కుమారులు చాలా మంది కూడా బెట్టింగ్ కాస్తూ వందల కాని అంటే వేలు కానుండి కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుంది తెలుసా అండి బెట్టింగ్. దీని కొరకు ఏమంటే బండ్లు తాకట్టు పెట్టేవారు, ఇంటి డాక్యుమెంట్లు తాకట్టు పెట్టేవారు, చాలా విషయాలు ఏమంటే సైన్లు బంగారం ఉంగరాలు అన్నీ కూడా తాకట్లు పెట్టి క్రికెట్ బెట్టింగ్ అంటే డబ్బును సంపాదించాలి. దేని బట్టి అనుకుంటున్నారంటే మనిషి యొక్క పిచ్చి చూడండి ఎలా ఉంటుందో. బెట్టింగ్ల విషయంలోనికి వెళ్ళి లక్షల రూపాయలు 1,000 రూపాయలు కూడా సంపాదించిన సంపాదనతో కూడా ఏం చేసుకుంటున్నారు ఈరోజు ఎంజాయ్మెంట్ కొరకు. వరకున్న ఏమంటే బైక్ తాకడి పెట్టి, వరకున్న బంగారం గోల్డ్ తాకడి పెట్టి విడిచిపెట్టి నిరాశతో ఉండేవారు లేరా. అంటే ఇలా జరుగుతుందంటే కారణం ఏంటి అనుకుంటున్నారో, చాలా మంది జలసాలకే అలవాట్లు పడి బెట్టింగ్లకి అలవాటు పడి చాలా మంది కూడా ఏమంటే నిరాశతో కూడా మునిగిపోయే పరిస్థితుల్లో. మరి ఇంట్లో చాలా మంది పిల్లలు భార్య ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని కుటుంబాలలో కనీసం కూడా ఆహారం తినడానికి కూడా లేని పరిస్థితి. కాయగూరలు కొనుక్కొని కనీసం చక్కటి ఏమండి ఒక కూర తెచ్చుకొని కూడా వండుకోవడం తినడానికి కూడా లేని పరిస్థితి. ఎందుకు అనుకుంటున్నారో, చాలా మంది వీడు పుల్లిగా తాగుతాడు, తాగేసి ఏమంటే ఆ రోడ్ల మీద అక్కడ దొల్లుతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న భార్య ఏం చేస్తుందో, పిల్లలు ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి ఈరోజు. ఎంతో అంటే కొన్ని కుటుంబాలనేమో యజమానుడు సరిగా ఉండడు, కొన్ని కుటుంబాలేమో ఈ అమ్మగారు సరిగా ఉండదు. అవునా కదా. ఈ అమ్మగారికి ఎన్ని ముస్తాబి చేసినా, ఎంత చూసినా,
ఎంత మేపినా కానీ కదా అసలు భర్తను పట్టించుకోదు. ఈ ఒక సామెత ఉంది కదండి, ఎలాగా దున్నపోతు మీద అది వాన కురిసినట్టంట. ఎంత వర్షం కురనవ్వండి దానికి ఏమన్నా అదేమో జంకిదా, ఎంత కురిస్తే అంతే. అలాగా క్రైస్తవులు ఉండకూడదు. క్రీస్తును కలిగిన మనలో ఒక భక్తి గుణాలు మనలో ఉండాలి తప్ప లోక సంబంధమైన జీవితాల వలె ఉండకూడదు. ఎందుకంటే కొన్ని కుటుంబాల పురుషులు సరైన వారు కాదు, కానీ కొన్ని కుటుంబాల స్త్రీలు సరైన వారు కాదు. స్త్రీలే భర్తను ప్రేమించలేని వారు ఎందరో ఉన్నారు, బోల్డ్ మంది. భర్తకి విలువలేని వారు, భర్తను ప్రేమించలేని వారు, ఏమంటే గయ్యాలకు సంబంధించిన వారు లేరా? వాడికి ఇష్టమైన పనులు చేయించుకుని ఏమంటే సాకిని కూడా చేయించుకునేవారు ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇదుకోవడానికి ఏంటి? బద్ధకం, నిర్లక్ష్యం కదా. ఇలా ఉండి కూడా రోడ్డు మీద దొరికే తిండికి అలవాటు పడిన ఎంతో మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళ. అంటే ఇవన్నీ ఏంటనుకుంటున్నారో, ఊరికనే కుర్చీ పెట్టుకో అంటే తినకూడదా అని అనట్లేదు, తినొచ్చు, కానీ దానికంటూ సమయము, సందర్భం, లిమిట్ అన్నది ఒకటి ఉంది కదా. ఇంటికి తీసుకొచ్చి కుటుంబంలో పిల్లలందరూ చక్కగా తినేది వేరు, వీడు ఒక్కడే పుల్లుగా తాగేసి దొలితే మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్ని సంవత్సరాల నుండి సేవకులు ఎన్నో వాక్యాలు బోధించినా కానీ కనీసం ఇలాంటి తాగుబోతులు అన్నవాడికి ఏమైనా మెలకు ఉంటుందా? మెలకు ఉండదు. ఎన్నో సభలకి వెళ్ళినా, ఎన్ని సెమినార్లకి వెళ్ళినా, ఎంత వాక్యం విన్నా కానీ ఇందాక మాట్లాడినట్లు దున్నపోతు మీద వర్షం కురిసినట్లే. అందుకే ఈరోజు ఎంతో మంది అలాగా మిగిలిపోయి ఇంట్లో అప్పులు పాలైపోయే పరిస్థితి ఉందంటే ఎంతో మంది త్రాగుబోతులు కూడా ఊరికనే అప్పు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదయం నుండి కష్టపడి మొత్తం అంతా పుల్లుగా త్రాగేశాడు అనుకోండి, మరి ఇంట్లో పరిస్థితి ఏంటి కదా. అలాగా చాలా విషయాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ మాటలు ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ విషయాలు హృదయంలో భద్రపరచుకోండి, జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎందుకంటే చాలా జాగ్రత్త కలిగి మనం ఏమవ్వాలి, నడుచుకోవాలి. చివరిగా ఓ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. పోయిన వారిలో ఇంచుమించు ఒక 12 రిఫరెన్స్లు అనుకుంటా రాసుకున్న పిల్లలందరూ ఈ విషయాలన్నీ రాసుకోండి, మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 8వ వచనం. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకున్నవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. మాట చూడండి, వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తి పెంచుకున్నవాడు. దేని చేత అంటే కొందరు ఆస్తిని పెంచుకునే విషయంలో కూడా దేని చేత ఆస్తి పెంచుకుంటారంట? అది వడ్డీ చేత. చూసారా? అంటే ఎవరిని ఇప్పుడు బాధ పెట్టేవారు గారు ఉంటున్నారు, వాళ్ళు పేదవారిని. అందుకే చాలా జాగ్రత్త కలిగి ఎవరి కోసం మనకు అనవసరం ప్రియులారా. మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనము అలా వడ్డీకి ఇస్తే వారంట బ్రతకరో, కీడు అన్నది కూడా వారి మీదకే వస్తాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలి, భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఉండకూడదు. క్రైస్తవులు వడ్డీని తీసుకోకూడదు. అప్పు ఇవ్వండి, అప్పిచ్చి వడ్డీ తీసుకోవాలనే ఆలోచన రాకూడదు. లేదండి అని ఒకవేళ ఉంటే గనక మనిషికి ఏం కలుగుతుందన్నానో ప్రమాదమే వస్తుంది. అందుకే ఏముందో ఏం రాయబడ్డాయో అని ఈరోజు క్రైస్తవుడికి తెలియాలంటే ప్రతిదినం బైబిల్ని బాగా పరిశీలించాలి, బాగా చదవాలి. చదివితే, ధ్యానిస్తే అప్పుడు విలువైన మాటలు మనకే అర్థమవుతాయి. ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి. మనం అనేక మందికి కనీసం మనకున్న స్థితిని బట్టి, సందర్భాల బట్టి కొందరినైనా మన స్థాయికి తగ్గట్టు కొందరినైనా ఆదరించే స్థితిలో మనం కూడా ఉందాం. ప్రభు రాకడికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం అందరూ.